ఉపదేశగుచ్ఛం. నిన్న ఉదయం కొందరు ఆంధ్రులు ఒక జట్టుగా వచ్చారు. వాళ్ళకని చూస్తే భగవాన్ ఏదో ప్రశ్నించాలని వచ్చినట్టు తోచింది. 10 నిమిషాలు కూర్చున్నారో లేదో ప్రారంభించారిక. భగవాన్ సదా నీకెవరో తెలుసుకోమని కదా బోధిస్తారు. ఆ నేనెవరో తెలుసుకునేటట్టు గ్రహించి రక్షించాలని ప్రార్థిస్తున్నాను అన్నారొకరు. అనుగ్రహం ఉండనే ఉన్నది, లేనిదైతే అడగాలి కానీ ఉన్నదాన్ని అడిగేదెందుకు? ఉన్నదని నీవు హృదయపూర్వకంగా నమ్మాలి అంతే అన్నారు భగవాన్. ఇక్కడ రోజు చదివే వేదమంత్రాల్లో తస్య శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత అని చదువుతారే. శిఖా మధ్య అంటే ఏమి అన్నారు ఇంకొకరు. శిఖా మధ్య అంటే అగ్నిలో అన్నమాట. వేదముల జుట్టుల్లోనని కాదండోయ్. వేదములు మధించినట్టు కలిగిన జ్ఞానాగ్ని మధ్య పరమాత్మ నివసిస్తున్నాడని భావం అన్నారు భగవాన్. భగవాన్ ఏ ఆసనంలో ఉంటారా సెలవిస్తారా అన్నారు వేరొకరు. ఏ ఆసనంలోనా? హృదయాసనంలో. ఎక్కడ సుఖంగా ఉంటుందో అక్కడే నా ఆసనం. దాన్నే సుఖాసనం అంటారు. ఆ హృదయాసనం శాంతియుతమైనది, సుఖప్రదమైనది. ఆ ఆసనంలో నివాసం చేసేవారికి వేరే ఆసనాలతో పని లేదే అన్నారు భగవాన్. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని గీతలో చెప్పారే. సర్వధర్మానంటే ఏ ధర్మాలన్నారు మరొకరు. సర్వధర్మానంటే జీవధర్మాలన్నమాట. పరిత్యజ్య అంటే ఆ జీవధర్మాలన్నీ విడిచి మామేకం ఏకస్వరూపుడవైన నన్ను శరణం వ్రజ శరణు చెందము, ఇదే అర్థం అన్నారు భగవాన్. తిరిగి ఆ ప్రశ్నించిన వారి రమణగీతలో హృదయ గ్రంథి భేదనమంటే ఏమిటి అన్నారు. అదేనండి, నేననేది పోవడమే వాసనాక్షయం. అహం నాశనం, జీవత్వ నాశనం, మనోనాశనం అని ఎన్నో పేర్లు. అన్నీ ఒకటే. మనోనాశనమే హృదయ గ్రంథి భేదనం. జ్ఞానం అంటేనే అదే. పరిభాషకు ఏదో ఒక పేరు అన్నారు భగవాన్. ఈ సంభాషణ ప్రారంభించగానే ఉక్కగా ఉన్నదని ఎలక్ట్రిక్ ఫ్యాన్ తిప్పారు సేవకులు. భగవాన్ చూచి ఇదెందుకయ్యా అంటూ ఆ ఫ్యాన్ ఆపి సమీపవర్తులతో ఇదిగో చూడు, జ్ఞాని అయిన వెనుక కర్మ ఎట్లా చేయగలరని చాలామంది ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్న వస్తే పూర్వం కులాల చక్రం ఉపమానంగా చెప్పేవారు. చక్రం గిరగిరా తిప్పితే కుండ తిరుగుతుంది, అమరుతుంది. అమరిన వెనుక తిప్పడం మానినా మరికొంతసేపు అలాగే తిరిగి కానీ ఆగదని ఇప్పుడు ఈ ఫ్యాన్ ఉపమానం చెప్పవచ్చు. చూడు, దీని స్విచ్ ఆప్ ఇంకొంచెంసేపు తిరిగి కానీ ఫ్యాన్ నిలవదు. అదేవిధంగా జ్ఞాని అయిన వెనుక ప్రారంధవశాత్తు ఆ శరీరంలో చేయవలసిన పనులు ఉన్నంత వరకు చేసి కానీ దేహం చాలించడు అన్నారు భగవాన్. ఇంతలో నా వెనుక 7-8 నెలల పసికందు తాత తాత అంటూ చిలకల్లే పలకసాగింది. పసిపాపల ముద్దు పలుకులంటే భగవానునికి ఎంతో ప్రీతి. ఆ చిలక పలుకులు వారి చెవి సోకగానే తల ఎత్తి చూసి ఎవరిది అన్నారు. మన పాప మంగళం అన్నాను. భగవాన్ మందహాసంతో అదా, ఎవరో పెద్ద పిల్లలు అనుకున్నాను, అప్పుడే తాత అనడం సాగించిందే అన్నారు. ఆ పాప తాత తాత అంటూనే ఉంది. భగవాన్ సమీపస్తులతో ఇదిగో చూడు, ఈ చిత్రం బిడ్డలకు తాత అన్న మాటే ముందు వస్తుంది. మొదటి మాటే అది. ఏ పిల్లలు రాని నన్ను చూసి తాత తాత అంటారు. వాళ్ళకి ఎవరు చెప్పారు ఇది? పిల్లలంతా ఒకే ధోరణి, ఒకే మాట. తాత అంటే తాను తానే అని అర్థం. మనసుకు అంతేనోయ్. మొదటి శబ్దం నేను అని వస్తుంది. ఆ వెనుక కానీ నీవు వాడు అనేవన్నీ రావు. తాత అన్న మాట వచ్చి వెనుకనే తక్కినవన్నీ వచ్చినట్లు అహం పుట్టిన వెనుకనే అన్నీ పుడతాయి అన్నారు. 9 గంటలు కావచ్చింది. గడియారం సరిచేసేందుకు టైం చూడాలని రేడియో తిప్పాడు కృష్ణస్వామి. గంటలు కొట్టిన వెనుక అందరికీ వందనం అని చెప్పి రేడియో పాఠం ముగించారు. భగవాన్ చిరునవ్వుతో అందరికీ వందనమట. అందరూ వేరు, తాను వేరు కాబోలు. తానందరిలోని వాడు కాడేమి, తనకు తానే వందనం చెప్పుకుంటున్నాడన్నమాట. అది తెలుసుకోలేరు, అదే చిత్రం అన్నారు. అనన్య శరణాగతి. ఈ ఉదయం ఆంధ్ర యువకులు ఒకరు శ్రీవారికి ఒక జాబు రాసి చేతికిచ్చారు. అందులో స్వామి, భగవానుని యందు అనన్య శరణాగతి చెందితే సర్వం లభిస్తుందంటారు కదా. అనన్య శరణాగతి అంటే ఒకచోట స్థిరంగా కూర్చుని ఏ చింతలు లేకుండా శరీర పోషణకు ఆవశ్యమైన ఆహారాదుల చింత కూడా వదిలి సదా భగవంతుని స్మరించుటేనా? వ్యాధిగ్రస్తుడనైతే ఔషధ సేవక యత్నించక స్వస్థతలో భగవదధీనం చేయడమేనా? గీతలో స్థితప్రజ్ఞను గురించి విహాయ కామాన్ యస్ సర్వాన్ పుమాం సరతి నిస్పృహ నిర్మమో నిరహంకార శాంతి మధిగచ్చతి. ఆ శ్లోకం అనడం వల్ల సమస్త కోరికలు త్యజించుటని కదా తేలుతుంది. అందువల్ల మనం భగవంతుని స్మరిస్తూ ఆహార పానీయాదులు భగవాదేశమై ఆయాచితంగా లభిస్తే స్వీకరించడమా లేక స్వల్పంగా యత్నించడమా? భగవాన్ ఈ శరణాగతి రహస్యం వివరించి అనుగ్రహించాలని ఉన్నది. భగవాన్ చూచి సావధానులై సమీపస్తులతో ఇదిగో అనన్య శరణాగతి అంటే ఏ చింతలు లేకుండా ఉండాలనడం సత్యమే కానీ దేహపోషణకు ఆవశ్యకాలైన అన్నపానాదుల చింత కూడా వదలవలెనా అంటే ఏం చెప్పగలం?
భగవదాదేశమై అయాచితంగా వస్తే తినవలన, కొద్ది ప్రయత్నం చేయవలన అంటారే, దానంతటదే వస్తుందనుకో. తినడం ఎవరు తింటారబ్బా, నోట్లో కూడా పెడతారనుకో, మింగనైనా మింగాలా? అది మాత్రం యత్నం కాదు. వ్యాధిగ్రస్తుడనైతే ఔషధం సేవించాలా? స్వస్థతాస్వస్థతలు భగవదధీనం వేసి ఊరుకోవాలా అంటారు. క్షుద్భాజ్య ఆహారం అన్నారు. దీనికి రెండు అర్థాలున్నాయి. క్షుత్తును వ్యాధి వంటిదే కనుక క్షుత్తనే వ్యాధికి ఆహారం అనే ఔషధం అవసరమని, వ్యాధికి ఔషధం వలె ఆకలికి ఆహారం అవ్వాలని చెప్పారు. శంకర్లు రాసిన సాధనా పంచకంలో క్షుద్ వ్యాధిశ్చ చికిత్సతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం అని ఉన్నది. క్షుత్ అనే వ్యాధికి చికిత్సగా భిక్షాన్నం తినమన్నారు. భిక్షకైనా పోవాలి కదా, అంతా కళ్ళు మూసుకుని కదలక కూర్చుని వస్తే తింటామంటే లోకయాత్ర నడిచేదిట్లా? అందువల్ల వారి వారి సంస్కారాన్ని అనుసరించి ప్రాప్తమైనది అనుభవిస్తూ కర్తృత్వరాహిత్యంగా ఉండాలి. నేను చేస్తున్నాననే భావనే బంధం. ఆ బంధం లేకుండా ఉండే విధానం యోచించి తెలుసుకోవాలి. కానీ ఆకలికి ఆహారం, వ్యాధికి మందు ఇవ్వవచ్చునా లేదా అని శంకలు పెట్టుకుంటే అంతు లేకుండా శంకలు వస్తూనే ఉంటాయి. అని మూలగవచ్చునా, ఊపిరి పీల్చవచ్చునా అన్న శంక కూడా బయలుదేరుతుంది. ఈశ్వరుడనుకో, కర్మనుకో ఏదో ఒక కర్త వారి వారి సంస్కారాన్ని బట్టి అన్నీ తానే నడుపుతాడు. భారం అతని మీద వేసి బంధం లేకుండా ఉంటే నడిచేది తానే నడుస్తుంది. భూమి మీద నడుస్తూ ఉంటాం, అడుగడుక్కో కాలెత్తాలి, నిలపాలి అని గమనిస్తామా? దానంతట నడక సాగటం లేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంతే. క్షణక్షణం ఊపిరి పీల్చాలి, విడవాలి అని ప్రయత్నించడం లేదే. ఆ విధంగానే ఇదేను. ఏదైనా విడవాలంటే విడవగలమా, చెయ్యాలంటే చెయ్యగలమా? తెలిసి తెలియక అప్రయత్నంగానే లోగడ ఎన్నో పనులు జరగలేదా? ముందు జరగవా? భగవానందు అనన్య శరణాగతి చెందడం అంటే ఇతర చింతలన్నీ వదిలి మనసు అతని అందే లగ్నం చెయ్యాలి. ఎంతెంత మగ్నం చేస్తామో అంతంతగా ఇతర చింతలు దూరం అవుతాయి. మనోవాక్కాయ కర్మలన్నీ భగవత్పరంగా ఉంటే మన కార్యభారం ఆయన మీదే ఉంటుంది. కృష్ణ భగవాన్ అర్జునునితో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నారు. అర్జునునికి యుద్ధం చేయవలసిన పని ఉంది. అందువల్ల భారం నా మీద వేసి పని చేయబోయినేవ నిమిత్త మాత్రమే సుమా, అంతా నేనే చూచుకుంటాను, నిన్నేది బాధించదన్నారు కృష్ణ భగవాన్. అయితే ఈ అనన్య శరణాగతి చేయడానికి ముందు చేసేదెవరో తెలుసుకోవాలి. ఏ చింతన లేకుంటే గాని శరణాగతి కాదు. ఏ చింతన లేనప్పుడు ఉండేది తానే కదా. తనకు తానే శరణాగతి చెందగలడన్నమాట. భక్తిపరమైతే భగవానందే భారం వేసి తన కర్మ సాగిస్తుంటే క్రమంగా తానెవరో తనకే బోధపడుతుంది. ఏదైనా ఫలితం ఒకటే. శరణాగతి అంటే తన్ను విచారించి తెలుసుకుని తాను తానుగా నిలుచుటే. తన్ను విడిచి అన్యం ఏమున్నది అన్నారు భగవాన్. అది తెలుసుకునే మార్గము అన్నాడు ఆ యువకుడు. గీతలో ఎన్నో మార్గాలు చెప్పారు. ధ్యానం చెయ్యమన్నారు, దానికి శక్తి లేదు. భక్తి కాకుంటే యోగం, నిష్కామ కర్మ, ఇంకా ఎన్నో చెప్పారు. ఏదో ఒక మార్గాన్ని అనుసరించి పోవాలి. తానెప్పుడు ఉండేవాడే కదా. సంస్కారాన్ని అనుసరించి పనులు వాటంతటవే జరుగుతాయి. చేసేది నేననే భావనే బంధం. విచారణ వల్ల దాన్ని పోగొట్టుకుంటే ఈ ప్రశ్నలే రావు. కళ్ళు మూసుకుని కూర్చున్నంతనే శరణాగతి కాదు. అంతా అదే విధంగా కూర్చుంటే లోకయాత్ర సాగేదెలా అని భగవాన్ అంటూ ఉండగా భోజనశాలలో గంట మోగింది. అదిగోనయ్యా గంట, లేచిపోవద్దు అని నవ్వుతూ లేచారు భగవాన్.